జిల్లాలో పుట్టిన వ్యక్తిగా మీకు గోదావరి జిల్లాలో పుట్టిన దర్శకుడు కథ చెప్తే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోద్ది, బాగా ఈజీగా కనెక్ట్ అయిపోద్ది, అంటే ఆ ప్రాంతానికి సంబంధించి కాబట్టి. సో ఇది ఈ ప్రాంతం కాకుండా మిగతా ప్రాంతాలు కూడా బాగా నచ్చుతుంది అనే అంశంతో ఏ అంశం నచ్చి మీరు ఈ సినిమా కథ యాక్సెప్ట్ చేశారంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేష్ గారు, మీరు ఇంత ఫార్మల్గా ఇంత నీట్ క్వశ్చన్స్ అడిగితే మీకంటూ ఒక ఇమేజ్ ఉంది జనాల్లో, దయించి దాన్ని పాడు చేయకండి. మీ మీద మాకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వస్తా. ఇప్పుడు ఇందాక ఎవరో నాకు చెప్తున్నారు లోపలికి వచ్చినప్పుడు, ఏమండి సురేష్ గారిని పిలిస్తే ఛాంబర్లో మీకు ఫోన్లు వస్తాయని చెప్పి, ఫోన్ తర్వాత పబ్లిసిటీ వస్తుంది, ముందు రమ్మని చెప్పాను నేను. థ్యాంక్ యూ పిలిచి. నువ్వు ఎట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఓకే, నెక్స్ట్ వస్తాను సార్, దాని తర్వాత వస్తా. ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి. అంటే మనం కనెక్ట్ అవుతాం కదా, మనం రియల్ లైఫ్లో మనం ఏం జరిగినా ఏదన్నా చూసి అన్ని చూసుంటాం. అది చెప్పేటికి అంతలా గంటన్నర సేపు నవ్వి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసే సినిమా చేసే అందుకోసం అడిగా. సురేష్ గారు, ఇప్పుడు నేను పుట్టినప్పుడు వచ్చారు మీరు ఇండస్ట్రీకి. మీరు సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని అక్కడ. గీత ఆర్ట్స్లో కథ లేకుండా ఓన్లీ కామెడీ మీద తీసేనా నేను ఎంత చెప్తే మాత్రం మీరు నమ్మేస్తారు. అది అరవింద్ గారు ఒప్పుకుంటాడు ఫస్ట్ అయినా, అసలు ఒప్పుకోరు. దీంట్లో అంటే మేము ఇంకా రివీల్ చేయలేదు, ఫర్దర్గా రివీల్ చేయబోయేది అంటే వినోద్ కుమార్ గారు. ఓకే, అది సర్ప్రైజ్ ఫ్యాక్టర్. అది వినోద్ కుమార్ గారు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఈ సినిమాలోని. అంటే మనం చాలామంది ఇళ్లల్లో అంటే అంటే కథకి సంబంధించిన మెయిన్ పాయింట్ అది నేను రివీల్ చేయకూడదు, కానీ 100% ఆయనతో వెళ్ళి క్లైమాక్స్ లాస్ట్ 15 minutes ఏదైతే ఉందో, నేను ఎంత నవ్వినా కూడా లాస్ట్ 15 minutes ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. ఈ సినిమాలో ఆటగాడు ఎవరు? ఈ సినిమాలో ఆటగాడు ఒకడు ఉన్నాడు. నువ్వు అడగవలసింది ఈ సినిమా బయట ఆటగాడు ఎవడని అడగలరు. బయట ఆటగాళ్ళు ఇప్పుడు రోజు టీవీలో అన్నింటిలో చూస్తున్నాం బాగా, రోజు అదే న్యూస్ మొత్తం అంతా. రియల్గా మా దాంట్లో ఆటగాడు అంటే తెలియదు, మరి నేను లేను ఎక్కువ లొకేషన్లో అక్కడ. జనరల్గా ఇండస్ట్రీ పుట్టినప్పుడు నేను 30 సంవత్సరాలు చూస్తున్నా అంటే సక్సెస్ శాతం 5%. నిజంగా అప్పుడు సీడీలు వచ్చేసి అని, లేదంటే పైరసీ జరిగిపోయిందని, ఇలా ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది. మన ప్రతి కొన్నాళ్ళు 5 yearsకి వస్తూనే ఉంది, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. పైరసీ కానీ సీడీలు వచ్చేసి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే సార్. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఓటీటీ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఇదివరకు శాటిలైట్ బెనిఫిట్ పొందారు, ఇప్పుడు ఓటీటీ బెనిఫిట్. అయితే సక్సెస్ శాతం మొత్తం ఓన్లీ 5%. ఓ బ్లాక్ బస్టర్ ఒకటే ఉంటుంది, లేకపోతే 2 ఉంటుంది, కానీ అంత మించి రావు. అలాగే 10 సంవత్సరం ఒక్కో సినిమా వస్తుంది. అలాగే ఈ సంవత్సరం కల్కి మొత్తం పాత థియేటర్లు కూడా మొత్తం ఓపెన్ చేసి ఆ సైడ్ దుమ్ము దులిపి కలెక్షన్స్ చేసింది. అలాగే కంటెంట్ ఉన్న సినిమా మారా సినిమా డబ్బింగ్ సినిమా కలెక్ట్ చేసింది. అట్లాగే భారతీయ సినిమా యావరేజ్ అయినా ఫస్ట్ ఓపెనింగ్ వరకు తీసుకుని మళ్ళీ ఆగిపోయింది. సో ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు కదా, ఇంకా అయిపోయింది, కొన్ని థియేటర్లు మూసుకోవాల్సింది. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? సక్సెస్ అయితే ఇప్పుడు ఒకేలా ఉంది కదా, ఎందుకు అది మళ్ళీ ఇప్పుడు వరుసగా ఇప్పుడు ఈ చిన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ చాలా సినిమాలు ఉన్నాయి. ఇదే కల్కి ఒక 3 years బ్యాక్ వచ్చి ఉంటే కనుక ఇప్పుడు మనం ఏ నెంబర్స్ చూసినామో దీనికి డబల్ నెంబర్స్ చూసేవాళ్ళం. అంటే నెంబర్స్ అనేది మనకు తెలుసు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఏందనేది. అంటే కల్కి దాని కెపాసిటీ ఏంటో థియేటర్స్లోని స్టిల్ ఈరోజు ఒక 30% పీపుల్ ఏంటంటే ఇంకా అది ఓటీటీకి వస్తుంది కదా అక్కడ చూద్దామని చెప్పి ఇంకా సినిమా చూడకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. నిజంగా అంత పెద్ద సినిమా అంత పెద్ద హిట్ అయితే బాహుబలి 1 or 2 టైంలోని నెక్స్ట్ అసలు మాకు 3-4 weeks థియేటర్గా ఫుల్ అయిపోయిన రోజులు ఉన్నాయి. మగధీరాకు కానీ బాహుబలి 1 కానీ 2 కానీ. ఇప్పుడు మరి కల్కి అంత పెద్ద హిట్ అంత బాగుంది, కానీ స్టిల్ దానికి రావాల్సిన ఇన్కమ్ అయితే రాలేదనేది నా ఒపీనియన్. దానికి ఏంటంటే వాట్ ఎవర్ నేను చెప్పాను ఇందాక, థియేటర్స్కి జనాలు తగ్గుతున్నారు అనేది చెప్పాను. అట్లాగే అది రెండోది చూస్తే ఇప్పుడు కల్కి లాంటి సినిమా 2 yearsకో 3 yearsకో వస్తుంది. ఇప్పుడు మాకు నిజంగా చూస్తే డిసెంబర్ నుంచి మొన్న కల్కి వచ్చే వరకు కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిటర్స్, పెద్ద ఎగ్జిబిటర్స్, నేను చెప్పేది ఎక్కడో చిన్న ఎగ్జిబిటర్స్ కాదు, కరెంటు బిల్లు కట్టలేని సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే చాలా థియేటర్లు కల్కి సినిమాకి రీఓపెన్ చేశారు. అవును, అందుకనే అడిగాను. రీఓపెన్కి అప్పు తీసుకొచ్చి కరెంటు బిల్లు కట్టి రీఓపెన్ చేశారు. ఇప్పుడు కొన్ని బీ సెంటర్స్ ఉంటాయి, ఏ సెంటర్స్ వదిలేసేయండి, బీ సెంటర్స్ ఉంటాయి. బీ సెంటర్స్లో ఇప్పుడు మేము డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉన్నాం కాబట్టి జనరల్గా మాకు ఏంటంటే వాళ్ళతో ఎప్పుడు కూడా రొటీన్ లెక్కలు ఉంటాయి, 1 lakh 2 lakhs. అది వాళ్ళ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగేస్తుంటే మా అందరూ ఆశ్చర్యపడ్డా, ఎందుకు ఈయన థియేటర్ ఓనర్ గారు ఇన్నిసార్లు తిరిగేస్తున్నారు, ₹1,00,000 పెద్ద అమౌంట్ కాదు కదా, ఎప్పుడు ఇంత ప్రెజర్ పెట్టరు కదా, ఏంటి అంటే దే హ్యావ్ టు పే ద పవర్ బిల్స్ టు ఓపెన్ ఫర్ ద థియేటర్ ఫర్ కల్కి సినిమాకి. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు ఎగ్జిబిటర్స్ చాలామంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కల్కి అయిపోయింది, ఇక్కడ నుంచి మళ్ళీ పెద్ద సినిమా ఎప్పుడుంది? దేవరా, September 27th.
దాని తర్వాత మళ్ళీ పెద్ద సినిమా అంటే డిసెంబర్ 6 పుష్ప. ఈ మధ్యలో గ్యాప్‌లో కరెంట్ బిల్స్ తట్టుకోవడం గానీ, ఇయన్నీ తట్టుకోవడం గానీ, ఇయన్నీ ఓకే. ఇన్‌కమ్ ఎంత క్రియేట్ చేస్తున్నా కూడా, ఈ సినిమాలకు రావాల్సిన రెవెన్యూ అయితే మాత్రం డెఫినిట్‌గా 30-40% తక్కువే వస్తున్నాయి. అది. అంటే 'కల్కి' రికార్డ్స్‌ని 'పుష్ప 2' బ్రేక్ చేస్తుందా? చేస్తే బావుంటుంది. ఇండస్ట్రీ బావుంటుంది. ది ఎగ్జిబిటర్లు బావుంటారు. అది ఒక సినిమాని ఇంకో సినిమా 100% బ్రేక్ చేయాలి ఎప్పుడు కూడా. నితిన్ ఇప్పుడు 'సచిన్' రికార్డ్స్ కోహ్లీ చేయలే. అలాగే ఎవరికాళ్ళు రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. నితిన్ అంటే ఆ! అంటే ఆ! ఆ డేట్‌ని ఇది ఫుల్‌ఫిల్ చేస్తదా అనేసి అంటున్నాను నేను. అంటే ఆ రేంజ్‌లో ఈ సినిమా ఆడిద్దా? ఎలా ఉంటుందనేసి అంటున్నాను. ఏవండి? మీరు అడుగుతున్న క్వెషన్‌లోనే థియేటర్స్ ఫుల్ అవుతే నాకు హ్యాపీ ఫస్ట్. ఆ సినిమాతో కంపారిజన్ ఇయన్నీ కాదు కానీ, ఆగస్ట్ 15 చాలా సినిమాలు కూడా వస్తున్నాయి దీంతో పాటు. ఇప్పుడు మా ఇదంతా ఎక్కడ ఉందంటే, ఇప్పుడు నేను థియేటర్లు పట్టుకోవాలి ఫస్ట్ టైం నేను కూడా. ఎందుకంటే అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఆగస్ట్ 15 రిలీజ్ చేయడానికి దీనికి మెయిన్ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇందాకే మన మిర్చి ఆయన మాట్లాడుతుంటే కూడా మాట్లాడుకున్నాం. ఈ రోజుల్లో సినిమా బావుంది అంటే అది మౌత్ టాక్ వెళ్ళి దాని తర్వాత స్లోగా రైజ్ అయ్యే సినిమాలు ఇవన్నీ కూడా. సో ఒక 1 వీక్ ఈ సినిమా బావుంది అని జనాల్లోకి వెళ్తానికి టైం కావాలి మాకు. సో నేను ఇది యాక్చువల్లీ ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద రెవెన్యూస్. బట్ ఫస్ట్ వీక్ ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది అని వెళ్తానికి ఐ నీడ్ థియేటర్స్ టు గెట్ ద మౌత్ టాక్ వెళ్ళి సెకండ్ వీక్ జనాల్ని థియేటర్ తీసుకురావాలి. సో ఆ స్ట్రాటజీ ఇస్తే కనుక ఏంటంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 2-3 హాలిడేస్ ఎక్కువ. అండ్ రెండోది ఏంటంటే ఈ సినిమా ఫుల్ థియేటర్ మీద చూడవలసిన సినిమా. అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద థియేటర్ ఉంటేనే ఈ సినిమా ఒక కిక్ తెలుస్తుంది. అందుకని చెప్పి కంపల్సరీ కొంచెం థియేటర్లు తక్కువ ఉన్నా టైట్ అయినా కూడా నేను ఏమంటుంది దేనికి కంపల్సరీ ఆ డేట్ వేయమని ఎందుకు చెప్తున్నానంటే బికాస్ 50% థియేటర్స్ కంపల్సరీ మాకు వస్తాయి కాబట్టి హాలిడేస్ కాబట్టి. అంతమంది ఉంటే ఎప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువ ఉంటే లాఫ్ ఎక్కువ బాగుంటుంది. అందుకని చెప్పి స్ట్రాటజిక్గానే ఆ రోజు వస్తున్నాం. సోషల్ మీడియాలో ఒకటే ఇది ఇప్పుడు అంటే వస్తున్న న్యూస్ అంటే బన్నీ గారు సుకుమార్ గారిది ఇష్యూ నడుస్తుంది. ఫస్ట్ ఇది అవ్వకూడదు ఫస్ట్. అదే అంటే చెప్పండి. అంటే ఇది నిజమా లేకపోతే షూటింగ్ ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తుందా ఏంటి అసలు? ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడాను అనుకో, నా సినిమా మొత్తం ఈ మొత్తం వెళ్ళి దాని గురించి రాస్తారు. అంటే గడ్డం తీసేశారు, ఆ గడ్డం గురించి అని చెప్పేసి ఇక ఆయన ఆల్రెడీ మైక్ పెట్టి సార్ గడ్డం గురించి చెప్పండి సార్. అంటే టు బీ హానెస్ట్ నాకు మొన్న ఏదో ఆర్టికల్ ఎవరో ఫ్రెండ్ పంపితే చదివాను 2-3 ఆర్టికల్స్. అప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది బన్నీ గారు సుకుమార్ గారి తర్వాత ప్రొడ్యూసర్స్ తర్వాత అత్యంత సన్నిహితంగా తెలిసింది నాకే. ఇట్స్ ఎ వెరీ వెరీ సింపుల్ అండ్ చాలా మేము ఆ ఆర్టికల్ చూసుకుని నవ్వుకునే సిచ్యువేషన్లోనే ఉన్నాం మేము అందరం అయితే. రెండోది ఏంటంటే మాకు పబ్లిసిటీ బాగా వస్తుంది, ఫ్రీ పబ్లిసిటీ, లెట్ ఇట్ గో అనేది ఉంది మాకైతే. ఇట్స్ వెరీ క్లియర్ ఎడిటింగ్. ఎందుకంటే బన్నీ గారి వర్క్ కరెక్ట్గా చూస్తే మాకు 15 డేసే ఉంది. ఒక క్లైమాక్స్ ఒక సాంగ్ చేయాలి ఆయన అంతే, మిగతాదంతా అయిపోయింది. ఎక్కువ వర్క్ ఆయనది ఉంది, ఎవరిది ఆయనది ఉంది. ఎందుకంటే ఆయన డేట్ల మధ్యలో ఏప్రిల్ మేలో కొన్ని డేట్లు క్యాన్సిల్ అయినాయి అక్కడ. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్క్ అయింది మిగిలింది మాకు. బన్నీ గారి హానెస్ట్గా 15 డేసే ఉంది, 15 to 17 డేస్ అంత ఉంది వర్క్ అంతే. సో సుకుమార్ గారు అన్నది ఏంటంటే ఫస్ట్ ఆయన ఎడిట్ చేసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన క్లైమాక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏదైనా తీయాలి అని అంటే గడ్డం అనేది చాలా పెద్ద ఇది కాబట్టి ఫస్ట్ ఆయన ఎడిట్ చేసేసుకుని ఏదైనా ఫస్ట్ హాఫ్లో ఏదైనా సెకండ్ హాఫ్లో ఎక్కడైనా లింకులు ఉన్నా కూడా క్లైమాక్స్ ఆ సాంగు ఇవన్నీ కూడా ఒకేసారి షూట్ పెట్టుకుందాం అని చెప్పి ఆయన అనుకున్నారు. ఒక ఎడిటింగ్ అంటే 30-35 డేస్ గ్యాప్ ఉంది. అండ్ మధ్యలో నా 5 డేట్లు కూడా ఉన్నాయి, ముందు ఆయన వర్క్ కూడా అవగొట్టాలి. సో 30-35 డేస్ గ్యాప్ ఉన్నప్పుడు బన్నీ గారు ఆయన ఫ్యామిలీతో వెళ్ళడానికి ఇట్లీకి ఆయన ఏదో కరెక్ట్గా లెక్కేసుకుని 1 మంత్లో వచ్చేటట్లు గీసుకున్నాడు ఆయన. దాన్ని అసలు బీభత్సం చేసి ఇప్పుడు ఇది ఎవరేమనుకున్నా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అండ్ సుకు అనే అతను బన్నీ గారికి కానీ నాకు కానీ లైఫ్లో వీ హ్యావ్ ఎ స్పెషల్ బాండింగ్. మేము అంటే అది ఒక చెప్పలేని ఎమోషన్ అంతే సుకు అనేది. ఇంకో 6 నెలలు షూటింగ్ తీసినా బన్నీ గారు వెళ్తారు అంతే. అది ఎందుకంటే పుష్ప అనేది వాళ్ళిద్దరు లైఫ్లో ఏంటి ఎంత రిమార్క్ అనేది వాళ్ళు దాని పుష్ప అనే ప్రోడక్ట్ వాల్యూ తెలియకుండా ఇక్కడ వరకు రారు. వాళ్ళు అంత జర్నీ చేసిన వాళ్ళు ఎవరు చిన్నపిల్లలు కూడా కాదు వాళ్ళిద్దరుని. సో ఏదైతే ఇది వస్తున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ టు బి ఫ్రెండ్, మీరు అందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి చెప్తున్నాను కానీ రాసుకోవడానికి ఇట్లకి బాగానే ఉంటుంది కానీ బట్ ఇన్సైడ్ వాళ్ళిద్దరి మధ్యలో మాత్రం అసలు అట్లాంటిది లేదు. అండ్ వాళ్ళ పనుల్లో ఉన్నారు. అండ్ షూటింగ్ కూడా నాకు తెలిసి ఒక పార్ట్ అంటే
ఈ ఆగస్ట్ మంత్ ఎండ్నో లేకపోతే సారీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఎప్పుడో స్టార్ట్ అయిపోతుంది కూడా ఒక షెడ్యూల్. ఇవన్నీ కూడా ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం తప్పితే ఇది మాకైతే పెద్ద ఫాలో అవ్వట్లేదు దాన్ని.